అండి మీ పేరు? ఉషా పావని. బిగ్ బాస్ చూస్తున్నారండి? హా. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. ఎందుకండి నిఖిల్? నిఖిల్ బాగా ఆడతాడు కాబట్టి నిఖిల్ అంటే ఇష్టం. సో ఫస్ట్ నుంచి నిఖిల్ గేమ్ ప్లే చూస్తున్నారు. సో ఎట్లా అనిపించింది స్టార్టింగ్ చాలా నుంచి? బాగా ఆడతాడు. పాజిటివ్ ఎప్పుడు అంటే నెగిటివ్ అయితే ఏం లేదు, పాజిటివ్ ఎంత తను బాగా ఆడతాడు, అంటే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద చూస్తాడు కాబట్టి నిఖిల్ మంచోడు, గెలుస్తాడు. ప్రేరణ నబిల్ కూడా బాగా ఆడతాడు కానీ తన లాంగ్వేజ్ ఇదంతా తను సరిగ్గా చెప్పలేడు ఫస్ట్ కాబట్టి కానీ పని సో చాలా మంది గౌతమ్ విన్ అవుతాడు కానీ గౌతమ్ అస్సలు విన్ అవడు, నిఖిలే విన్ అవుతాడని మా నమ్మకం ఉంది కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎందుకు అసలు నిఖిల్ అంటే ఎందుకు అంత ఇష్టం? నిఖిల్ అంటే తను ఎప్పటి నుంచో ఇష్టం కాబట్టి నిఖిలే విన్ అవుతాడు. ఎప్పుడే అనుకున్నాం మేము నిఖిలే వస్తాడు బిగ్ బాస్ లో. ప్రేరణ అంటే యాజ్ ఎ లేడీగా ఒక లేడీకి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా అని ఒక పాయింట్. ఎందుకు లేడీస్ కే సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఆడవాళ్ళకి శత్రువు అంటారా? అంతే కదా, మరి ఎవరైనా అంతే చేస్తారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు కాబట్టి నిఖిల్ కే మాత్రం. ఏంటి తన గేమ్ నాకు నచ్చలేదు, ముందు నుంచే నచ్చట్లేదు తన గేమ్. ఫస్ట్ అయితే కామెడీ చేస్తే సరిపోతుందా, గేమ్ కూడా బాగా ఆడాలి కదా. ఫస్ట్ అయితే అంటే అట్లా చెప్పలేం కదా, అది ఎవరు గెలిస్తే అది ఆల్దే కప్. మాకు నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి మేము నిఖిల్ అని అంటున్నాము. ఇప్పుడు ఒకవేళ రేపు నిఖిల్ గెలవకపోతే ఇంక నిఖిల్ ని వద్దు అనుకుంటాం కదా, నిఖిల్ ఇంకా వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా, అంతే కదా. అంటే మీరేమనుకుంటారు? నేను ఇదే అనుకుంటా, ఇంతలా నమ్మకం పెట్టుకున్నా. ఎవరు ఇంకా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు అయితే. అన్ఫేర్ అంటాం. తను అందరితో ఫైట్ బాగా గేమ్స్ లో ఫైట్ చేస్తాడు, నాకు అక్కడ బాగా ఇష్టం. నాకు పోయిన గేమ్ ఒక్కొక్కసారి నచ్చదు. ఫస్ట్ అయితే తను సేగా ఆడదు, అంటే ఎలిమినెంట్ సేగా చెప్పదు, ఎలిమినెంట్ నామినేషన్ లోకి వస్తే ఏమో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పిద్ది, అందుకే నాకు నచ్చదు. పోయిన టాప్ 5 లో ఉంటే టాప్ 1 లో లేదు కదా, టాప్ 2 లో నిఖిల్ ఉన్నాడు కదా. నిఖిల్, అవినాష్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.